హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? హంపి డే 2 3 పార్ట్స్గా డివైడ్ చేశాను. సో దిస్ ఈజ్ పార్ట్ 1. తప్పకుండా చూడండి. ఫస్ట్ టైం కానీ ఈ ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా యూస్ఫుల్ వీడియోస్ అయితే ఉంటాయి అండ్ ఏన్షియంట్ టెంపుల్స్ అయితే తప్పకుండా మీకు మంచి వీడియోస్ అయితే చూపిస్తాను. ఈ రోజు అయితే విఠల టెంపుల్కి వచ్చాము. ఈ టెంపుల్కి 1 కిలోమీటర్ వరకు బజార్ ఉంది. ఇదంతా బజారే అనమాట. అప్పట్లోని ఇప్పుడంతా వార్ అయ్యి కొలాప్స్ అయిపోయింది కాబట్టి ఏమీ లేదు. ఇక్కడైతే హార్సెసే సేల్ చేసేవారు. ఓన్లీ హార్సెస్, అంటే అవుట్ ఆఫ్ కంట్రీ నుంచి కూడా వచ్చి ఇక్కడ వాళ్ళు ప్రజెంట్ చేసేవారు. అండ్ చైనా, ఈ కంట్రీస్ నుంచి వచ్చి ఇక్కడ కొనేవారు అండ్ వాళ్ళు కూడా సేల్ చేసేవారంట. ప్రతి టెంపుల్ దగ్గర పుష్కర్ణి ఉంటుంది కదా. సో ఇదైతే చాలా డిస్టెన్స్లోనే ఉంది. మనం టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఇక్కడ పుష్కర్ణి అంతా చూసేసి అండ్ మార్కెట్ అయితే చూసేసాం కదా. సో ఎండ అయితే బాగా ఉన్నది. దిస్ ఈజ్ బై సజెషన్. అంబ్రిలా పట్టుకొని వెళ్ళండి. పిల్లలతో ఉంటే చాలా కష్టం కదా, మనం కూడా హెల్తీగా ఉండాలి. సో పైన కనిపిస్తుంది కదా, అది అంజనాద్రి హిల్, మనకి హనుమంతుడు బర్త్ ప్లేస్. డే 3 వీడియోలో వస్తుంది, తప్పకుండా చూడండి. ఆబ్వియస్లీ హంపి అనగానే మన హిందూ ధర్మాన్ని గొప్పగా రిప్రజెంట్ చేసిన ప్లేస్. ఈ ప్లేస్ అందరూ తప్పకుండా మిస్ అవ్వకుండా చూడాలని నేను కోరుకుంటున్నాను. ఈ ప్లేస్ అయితే చాలా పవర్ఫుల్గా రన్ అయిన ఇయర్స్ 1336 to 1565 వరకు చాలా బాగా రన్ అయింది. అండ్ అప్పట్లో అయితే ఇది సెకండ్ రిచెస్ట్ సిటీ ఇన్ ద వరల్డ్ అని అనేవారంట. ఫస్ట్లో అయితే పల్లవాస్, చాళుక్యాస్, చోళాస్ ఆ కాలంలోనే చాలా అద్భుతంగా ఉండేదంట ఈ టెంపుల్. ఆఫ్టర్ దట్ విజయనగర ఎంపైర్ వచ్చారు కదా, వచ్చాక వాళ్ళు ఇంకా డెవలప్ చేశారంట. చూడండి ఎంత బ్యూటిఫుల్ ప్లేస్ అంటే. అప్పటి కాలం అంటే కృష్ణదేవరాయలు చాలా డిసిప్లైన్గా ఉండేవారంట. ఎర్లీ మార్నింగ్ లేచి ఆయిల్ తాగి అప్పుడు ఎక్సర్సైజ్ చేసేవారంట. అండ్ ఆయన కాంప్లెక్షన్ అది బాగుండేదంట. ఆయన కొంచెం మీడియం హైటే. ఆయన ఫేస్కి స్మాల్ ఫాక్స్లా ఉండేదంట. రాజుగారికి 2 వైఫ్స్, చిన్నాదేవి, తిరుమలాదేవి. ఈ మండపం అయితే తిరుమలాదేవి కోసం కన్స్ట్రక్ట్ చేశారు. ఇది కళ్యాణ మండపం. ఇది ఓన్లీ ఫర్ అంటే గాడ్స్ కి, రాయల్ ఫ్యామిలీకే అలౌ చేస్తారు. చూడండి మండపం ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఈ మండపంకి స్టెప్స్ కూడా ఉండవు. అసలు కామన్ పీపుల్ని ఎవరిని అలౌ చేసేవారు కాదంట అక్కడ. మేము కూడా పైకి ఎక్కే వెళ్ళాము. స్టెప్స్ అయితే లేవు మండపానికి. అండ్ ఇక్కడ రాయల్ ఫ్యామిలీస్ మ్యారేజ్ అయినప్పుడు రాజులు వచ్చేవారంట. అసలు ఎంత బాగుంది చూడండి. ఆ సీలింగ్ కానీ కన్స్ట్రక్షన్ కానీ చాలా బాగుంది. అంటే మనకి అప్పట్లోని ఏది ప్లాస్టిక్ లేదు, అంత స్టోనే. ఆ లింక్స్, చైన్ పెట్టడానికి లింక్స్, కర్టెన్స్ కట్టేవారంట. సో ఎంత బ్యూటిఫుల్గా ఉంది ఇన్సైడ్ ఆఫ్ ద మండపం ఇది. వీటికి స్టెప్స్ కూడా శ్రీగంధంతోని వాళ్ళు అప్పటికప్పుడు చేసి పెట్టేవారంట రాజులు వచ్చినప్పుడు. చిన్నాదేవికి డ్యాన్స్ అంటే ఇష్టం. ఆమె కోసం ఈ మ్యూజికల్ పిల్లర్స్ మండపం కన్స్ట్రక్ట్ చేయించారు. ఈ మండపంకి చాలా చరిత్ర ఉంది. లైక్ ఆ పిల్లర్స్ ఉన్నాయి కదా, ఆ పిల్లర్స్ అన్నీ సరిగమప అంటాయంట. మ్యూజిక్ అలా వస్తుంది. అది కూడా శ్రీగంధం చెక్క ఉంటుంది కదా, ఆ చెక్క స్టిక్స్ ఉంటాయి కదా, ఆ స్టిక్స్తోని ఆ మండపంకి ఉన్న పిల్లర్స్ పైన మ్యూజిషియన్స్ ప్లే చేసేవారంట. అలా మ్యూజిక్ ప్లే చేస్తే చిన్నాదేవి రాణి డ్యాన్స్ చేసేవారంట. ఆ డ్యాన్స్ లోకల్ ఎవ్వరు చూడడానికి అవ్వదు. డిఫరెంట్ కంట్రీస్ నుంచి వచ్చి హార్సెస్ సేల్ చేసేవారు అన్నాను కదా. సో ఇక్కడ మనకి చూడండి, అది ఇక్కడ ప్రజెంట్ చేశారు. మనకి అక్కడ పైన లింక్స్ ఉంటాయి. ఆ లింక్ నుంచి కిందకి క్లాత్ కట్టేవారంట. పైన లింక్ ఉంటుంది కదా, ఆ లింక్ నుంచి క్లాత్ కట్టేవారు. ఎవరు చూడడానికి అయ్యేది కాదు. బట్ మనకి ఆ మ్యూజిక్ అనేది మాత్రం అందరికీ వినిపించేదంట. ఇది టోటల్గా 56 పిల్లర్స్ ఉన్నాయి. ఈ పిల్లర్స్తోనే మ్యూజిక్ ప్లే చేసేవారు. అండ్ స్టిల్ అది మ్యూజిక్ ప్లే అవుతాయి. బిఫోర్ 10 to 15 ఇయర్స్ నుంచి ఆపేశారంట. లేదంటే టూరిస్టులు అందరూ పైకి వెళ్ళి కంప్లీట్గా డ్యామేజ్ చేసేయడం అయ్యి చేశారంట. సో అక్కడ మనకి స్కాన్ ఉంది కదా, స్కాన్ చేస్తే మ్యూజిక్ వస్తుంది. ఇక్కడ వినండి, నేను ఆల్రెడీ వీడియో క్లిప్పింగ్ తీశాను. బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పుడు ఈ పిల్లర్స్ ఏంటి మ్యూజిక్ వస్తుంది అని తెలిసి వాళ్ళకి డౌట్ వచ్చి ఒక పిల్లర్ని కట్ చేశారంట. ఆ కట్ చేస్తే ఇన్సైడ్ ఏముంది, ఐరన్ ఉందా లేదంటే హాలో ఉందా అని వాళ్ళు డౌట్స్ అడిగి కట్ చేయడంతో చెక్ చేసి చూస్తే కంప్లీట్ సాలిడ్ స్టోన్, సింగిల్ స్టోన్ అని తెలిసింది. చూడండి ఎంత బ్యూటిఫుల్గా కన్స్ట్రక్ట్ చేయించారు అండ్ ఎంత బాగా శిల్పులు చెక్కారు. చాలా చాలా బాగుంది. తప్పకుండా మళ్ళీ చెప్తున్నాను, విజిట్ చేయండి.
ఇప్పుడైతే అలో చేయట్లేదు, అయితే టచ్ చేయకూడదు ఆపేశారంట, అది డ్యామేజ్ చేసేస్తున్నారని టూరిస్టులు. అండ్ ఈ ట్రీకి అయితే 160 ఇయర్స్ అంటున్నారు. అంటే 160 ఇయర్స్ బ్యాక్ సమ్ ఫారినర్ వచ్చి ఫోటో తీశారు, అప్పటికి ఈ ట్రీ చాలా చిన్నదంట. అది ఏ ఇయరో నేను డిస్ప్లేలో మెన్షన్ చేస్తాను, సో దట్ మీరు అది చూడొచ్చు ఫొటోస్ ఏమైనా గూగుల్లో చేస్తే. విఠల టెంపుల్లోకి ఎంటర్ అయ్యాము. ఇది లార్డ్ విష్ణు టెంపుల్. ఈ టెంపుల్ కూడా 1440స్లోనే కన్స్ట్రక్ట్ చేశారు. టెంపుల్కి ఫ్రంట్ ఎప్పుడు బోత్ సైడ్స్ మనకి జయ విజయ ద్వారపాలికలు ఉంటారు, అండ్ పైన ఏమో అక్కడ మనకి గజలక్ష్మి ఉంటారు. అండ్ చూసారు కదా బయట స్టోన్ సోఫా ఉన్నది, భలే ఉంది కదా, అది నాకు బాగా నచ్చింది. 1440లో కన్స్ట్రక్ట్ చేసిన ఈ టెంపుల్ని కృష్ణదేవరాయలు వచ్చాక చాలా డెవలప్ చేశారంట. బట్ ఇక్కడ అటాక్ అయినప్పుడు ఫైర్ చేశారు మండపంలోనే. లైక్ అక్కడ ఉన్న వాళ్ళు గ్రెయిన్స్ అవన్నీ పెట్టుకుండేవారంట, మండపంలోనే అన్నీ పెట్టి వుడెన్ ట్రీస్ ఉంటాయి కదా అన్నీ పెట్టేసి మొత్తానికి ఫైర్ చేసి కాల్చేశారంట. సో మనకి సీలింగ్ ఉండదు అక్కడ. ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు అదంతా క్లీన్ చేయించి ఆ పిల్లర్స్కి పాలిష్ వేయించారు. అండ్ మనం ఇన్సైడ్ ఆఫ్ ద టెంపుల్ అస్సలు లైట్స్ ఉండవు, బట్ టెంపుల్ అయితే సూపర్గా ఉన్నది. డార్క్లో సన్లైట్ ఆ రేస్ పడుతున్నాయి, చాలా బాగుంది. అంటే ఆల్మోస్ట్ ఆ కోట కానీ టెంపుల్స్ కానీ ఇవన్నీ మనకి లైటింగ్ కోసం బాగా పెట్టారు, హోల్స్ టైప్లోని వెంటిలేషన్ ఎయిర్ కోసం. సో ఫైనల్గా మనం ఈ గోపురం గర్భగుడి అంటారు కదా, అలా ఇన్సైడ్ వెళ్ళాం. మూర్తులు ఉండాలి, రుక్మిణీదేవి విష్ణుమూర్తి, బట్ అక్కడ లేరు. చూడండి ఎంత బాధగా అనిపిస్తుంది కదా చూస్తే. అప్పట్లో అన్ని పూజలు అందించుకునేవి ఇప్పుడు అసలు లేవు. అది అంటే డిఫరెంట్ ఆఫ్ రీజన్స్ చెప్తున్నారు. కొంతమంది ఏం చెప్పారంటే లైక్ అంటే మేము గైడ్ పెట్టించుకున్నాం, గైడ్ చెప్పారు అంటే అప్పట్లో వార్ అయినప్పుడు సుల్తాన్స్ వచ్చి వార్ చేశారు కదా, ఆ వార్ అయినప్పుడు డ్యామేజ్ అయిపోయాయి. ఇంకా ఫ్యూ రీజన్స్ ఏంటంటే ఇక్కడ నుంచి దేవుళ్ళని ముంబై ఒక టెంపుల్లో పెట్టారు సేఫ్గా అని. అండ్ వన్ మోర్ థింగ్, అక్కడ బాగా చోర్ అయ్యేది లైక్ విగ్రహాల కింద గోల్డ్ డైమండ్స్ ఇవన్నీ పెట్టేవారు కదా రాజులు, సో ఆ గోల్డ్ కోసం అని తీసేశారని అలా డిఫరెంట్ ఆఫ్ రీజన్స్ ఉన్నాయి. ఆ చరిత్ర కోసం ఆ దేవుడికే తెలుసు, అంతా మొత్తం నాశనం అయిపోయింది. చాలా బాధ అనిపించింది చూసినప్పుడు. నెక్స్ట్ ఆ ప్లేస్ నుంచి మేము చారియట్ చూడడానికి వెళ్ళాం. మోస్ట్ ఫేమస్ స్టోన్ చారియట్, ఇది 50 రూపీస్ నోట్ పైన కూడా ఉంటుంది. ఇది ఒక ఇంటర్లాకింగ్ సిస్టమ్ అండ్ 7 లేయర్స్గా అది చెక్కి అలా ఇంటర్లాక్ చేశారు. అండ్ 26 feet హైట్ అనమాట. అప్పట్లోని దీనిపైన గోపురం కూడా ఉండేది. ఈ గోపురం బ్యాక్ సైడ్ పెట్టేశారు. ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ఎప్పుడైతే స్టార్ట్ చేశారో అప్పుడు ఈ గోపురాన్ని అయితే తీసేశారు, డ్యామేజ్ అయిపోయింది కంప్లీట్గా అని. అండ్ ఆ వీల్స్ని కూడా సిమెంట్తోని అటాచ్ చేశారు, నాన్ మూవబుల్. చారియట్ ఫ్రంట్ అయితే హార్సెస్ ఉండేవంట, బట్ అవి లేవు, ఓన్లీ దాని టెయిల్ అయితే అక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. ప్రెజెంట్ అయితే దానికి ఎలిఫెంట్స్ పెట్టారు. మనం టచ్ చేయడానికి అవ్వదు, ప్రీవియస్గా అయితే టచ్ చేయడానికి అయ్యేది. బెటర్ టచ్ చేయకుండా ఉంటేనే, ఎందుకంటే కంప్లీట్గా డ్యామేజ్ అయిపోతుంది. అండ్ ఫారినర్ ఒక ఆయన 1856లో పిక్ తీసిన ఫోటో అయితే నేను ఇక్కడ అప్లోడ్ చేశాను, చెక్ చేయండి. న్యాచురల్ కలర్స్ యూస్ చేసి లైక్ వెజిటేబుల్స్, ఫ్లవర్స్, లీవ్స్ ఉంటాయి కదా, ఆ వాటి కలర్స్తోని చారియట్కి పెయింట్ చేశారంట. నెక్స్ట్ ఇంకా మేము బ్యాటరీ కార్ ఎక్కాం, లైన్లో వెయిట్ చేసాం, బాగా జనం ఉన్నారు. సో నార్మల్ డేస్లో వెళ్తే అంత క్రౌడ్ ఉండదు. సో బ్యాటరీ కార్ పెర్ హెడ్ 20 రూపీస్. సో బయట మనకి స్టాల్స్ ఏవో ఉన్నాయి, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే పర్చేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వీన్స్ బాత్కి వచ్చా. ఇది రాజావారు రాణిగారు కోసం కట్టించిన క్వీన్స్ బాత్. రాయల్ విమెన్స్ అందరూ వెళ్తారనమాట అక్కడికి. మనం ఎలా బయట స్విమ్మింగ్ పూల్కి అప్పుడప్పుడు వెళ్తామో అలానే వాళ్ళు కూడా అకేషనల్లీ ఫంక్షనల్గా ఏదైనా సెలబ్రేషన్స్ ఉన్నప్పుడు ఆమెకి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు వచ్చి అక్కడ బాత్ చేసేవారంట రాణులు. అండ్ ఈ బయట చూసారు కదా, అది వాటర్ ఉండేదంట. ఇన్ కేస్ ఇప్పుడు వర్షం పడినా మనకు అది ఫిల్ అవుతుంది. సో అదొక వ్యూ చూడొచ్చు. అండ్ దిస్ ఈజ్ ఆల్సో ఇంటర్లాకింగ్ సిస్టమ్, మీకు చూపిస్తాను వీడియోలో చూడండి, అక్కడ చూడండి. సో అండ్ ఇక్కడ అన్నీ కూడా పైప్ లైన్స్ విత్ రాక్ కట్, అదంతా పైప్ లైన్స్ అన్నీ. అసలు ఇమాజినేషన్కి వెళ్ళండి, అంత హ్యాండ్మేడ్, అసలు మెషిన్ కూడా లేదు, అంత గ్రేట్గా కన్స్ట్రక్ట్ చేయించారు. ఓపెన్ టాప్ ప్రూఫ్ అనమాట.
రాణిలు ఇన్సైడ్ వెళ్ళి ఓన్లీ లేడీసే ఉండేవారు. హ్యాపీగా స్విమ్మింగ్ చేసుకుండేవారంట. అండ్ ఇక్కడ ఫ్రెష్ వాటర్ వస్తుంది అండ్ యూజ్డ్ వాటర్ కూడా వెళ్ళిపోతుంది. ఇన్లెట్ అండ్ అవుట్లెట్ ఛానల్స్ కూడా ఫిక్స్ చేశారంట. అంతా కూడా స్టోనే, ఏది కూడా మనకి ప్లాస్టిక్ ఉండదు. కంప్లీట్గా రాక్ కట్ ఆ పైప్స్లా చేసి. అండ్ ఈ పైప్ లైన్ మీకు నెక్స్ట్ పార్ట్ బిలో చూపిస్తాను, చూద్దురు. అండ్ అది బాల్కనీస్ ఉన్నాయి కదా, ఆ బాల్కనీలో లేడీస్ నించొని కిందన రాయల్ విమెన్స్ బాత్ చేస్తే పైనుంచి రోజెస్, ఫ్లవర్స్ అండ్ సెంటెడ్ వాటర్ వేసేవారంట. అండ్ ఇక్కడ మసాజ్ చేయడానికి ఒక ప్లేస్, అలా డిఫరెంట్గా ఉన్నాయి. ఆయిల్ మసాజ్, ఫుడ్ మసాజ్, లైక్ హెయిర్ మసాజ్, అలా వీళ్ళు రోజ్ వాటర్ అవన్నీ కూడా స్ప్రింకిల్ చేసేవారంట పైనుంచి. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసేవారంట. పూల్కి వాటర్ పాస్ అవుతుంది కదా, ఆ ఫుల్ అయిన వాటర్ అంతా చాలా క్లియర్గా ఉండడానికి సమ్ స్టోన్స్, పెబల్స్ అన్నీ వేసేవారంట. వాటి వల్ల వాటర్ అంతా ప్యూరిఫై అయ్యేదంట. అండ్ ఇక్కడ కూర్చునే ప్లేస్ చూసారా, బాల్కనీ ఇలా ఉంది కదా, ఆ ప్లేస్ నుంచి కూడా రోజ్ పెటల్స్, రోజ్ వాటర్ అన్నీ స్ప్రింకిల్ చేసేవారంట. అండ్ నెక్స్ట్ ప్లేస్కి అయితే రాయల్ ఎన్క్లోజెస్కి వెళ్తాం. చాలా బాగుంటుంది. తప్పకుండా పార్ట్ బి చూడండి నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అప్పుడప్పుడు కమెంట్ చేయండి, సపోర్ట్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.